ఈ కెసలాపూర్ నాగోబ్ అనేటటువంటిది జాతర గోండి ధర్మానికి గోండి సంస్కృతికి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటిది. గోండి ధర్మ ఆచార విచారాలను నిర్వహించడానికి వాటిని పాటించడానికి కేంద్రంగా విరసిల్లుతున్నది. ఇవల్ల అమావాస్య రోజు పుష్యమాసం అమావాస్య రోజు మహాపూజ కార్యక్రమం అనేటటువంటి జరిగింది. గోదావరి నుంచి తీసుకొచ్చినటువంటి నీటి జలాలతోటి ఆలయాన్ని శుద్ధి చేయడము, తర్వాత మా కోనేరు ఉన్నది అక్కడ నుంచి తీసుకొచ్చి పుట్టను వేయడము, మా అల్లుళ్ళు వేయడము, మా ఆడపిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటిని తీసుకురావడం, దాంతో కార్యక్రమాలు ప్రారంభించబడినాయి. ఇప్పుడు మహాపూజలో 11:30 నుంచి 12 గంటల రాత్రి వరకు మహాపూజ కార్యక్రమం జరిగింది. దీని తర్వాత మా మిశ్రమ వంశ ఎవరైతే పెళ్లి అయి వస్తారో లేకపోతే వధువులు ఉన్నారో వారిని పరిచయం చేయడం జరుగుతుంది. దీనిని భేటీకి ఇవ్వాలని అంటారు. ఈ కార్యక్రమం ఇప్పుడు తర్వాత జరుగుతుంది. రేపు మా పిరసపేన పెద్ద దేవుని పూజ ఉంటుంది. 11 తారీఖు బానకన పూజ ఉంటుంది. 12కి దర్బార్ ఉంటుంది. 13వ తేదీన మండగాజలింగ్ అనేటటువంటిది పూజ ఉంటుంది. తర్వాత 7 రోజులకి జాతర సమాప్తమవుతుంది. పుష్యమాసంలో 15 రోజుల నుంచి సాంప్రదాయబద్ధంగా తలకు పాగ చుట్టుకొని దోతి కట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా పవిత్ర జలాన్ని తీసుకురావడానికి దాదాపు ఒక 45 కిలోమీటర్ల దూరం వెళ్ళి గంగాజలాన్ని పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క మొత్తం కూడా ఈ గుడినంతా కూడా పవిత్ర గంగాజలంతో శుభ్రం చేసేసి ఇక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్ధరాత్రి పూజ చేసుకుంటారు. దాదాపుగా 4 వంశస్థుల నుంచి 7 వంశస్థులకు అందరికీ కూడా పెద్ద దేవుడు అనేది ప్రతి ఒక్కరికి ఉండడం అనేది జరుగుతుంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయిన టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా మా ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో అవి పాటిస్తూనే ఉన్నాం. మేము మా సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ పాటిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మిగతా కమ్యూనిటీతో చూసుకున్నట్టయితే బేటీలు కొత్త కోడళ్ళు వస్తే 5 రోజులు తెల్ల చీర అండ్ మొత్తం కూడా గాజులు కూడా ఉండవు. మా దగ్గర ఏమంటే కడియాలు అంటారు. ఇవన్నీ వేసుకొని ఒక పవిత్రంగా 5 రోజుల తర్వాత పూజ చేస్తూ 5 రోజులకి మరి దేవుణ్ణి దర్శించడం అనేది జరుగుతుంది. అది కూడా కొంచెమే ఇలా నిండా కొంగు కప్పుకొని కొంత మేరకే కింద కాళ్ళకి, అంటే ఇక్కడ ఉన్నటువంటి నాగదేవత కిందికి మాత్రమే తల మాత్రం చూడడం లేదు, కిందికి మాత్రమే చూస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. అలా అంటే చాలా పవిత్రంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి ఆడబిడ్డలకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ కోడళ్ళకు మాత్రము స్వేచ్ఛ ఉండదన్నమాట. కోడళ్ళు తర్వాత చూస్తారు దేవుణ్ణి, ఆడబిడ్డలు మాత్రం ఫస్ట్ చూడడం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి రావడము, మా అన్నదమ్ములు అందరు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బంధుత్వాలు ఏర్పరచుకుంటాం మేము. ఇక్కడ అన్ని గ్రామాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి బంధుత్వాలు ఏర్పరచుకుంటాము. ఇక్కడ పలానా సంబంధాలు కూడా మేము ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఆనందంగా మా సంస్కృతి మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక 10 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈరోజు అమావాస్య రోజున వస్తాను. మా కులదైవం మా నాన్న వాళ్ళది మిశ్రం వంశీయులం. మా అమ్మ నాన్న తమ్ముళ్ళు అందరు కలిసి ఈ రోజున వచ్చి మేము అన్ని ముడుపు చెల్లించుకొని పూజలు చేసుకొని వెళ్తాము. ఫ్యామిలీతో పాటు వచ్చి మొక్కుకొని వెళ్తాము. మాకు ఆరాధ్య దైవం మా కులదైవం ఇదే. 35 సంవత్సరాల నుండి మేము ఇక్కడనే పూజ చేస్తాం. మా అమ్మ, మా తాతయ్య, మా నాన్నమ్మ, మా నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ నుంచి మా కులదైవం ఇది. ఆడపడుచులందరికీ కంపల్సరీ రావాలని రూల్ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి మేము పూజ చేసి వెళ్తాము.